నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది ఈటీవీ ఫర్ యూ ఛానల్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మల్లవరపు రాజేష్ ఏకగ్రీవ ఎన్నిక. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల్లో అధ్యక్షుడిని ఏకగ్రీవంగా మల్లవరపు రాజేష్ ఏకగ్రీవ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా మల్లవరపు రాజేష్, జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం ప్రధాన కార్యదర్శిగా జి శ్రీనివాస్, సూపరింటెండెంట్ జిల్లా పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం వారు ఇతర కార్యవర్గ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గానికి రాష్ట్ర టీజీఓ అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, తెలంగాణ పంచాయతీ మినిస్ట్రియల్ ఉద్యోగ సంఘం కొత్తగూడెం కన్వీనర్ అంకుబాబు, ఖమ్మం జిల్లా కన్వీనర్ మోమనూరు రాజేష్ అభినందనలు తెలియజేశారు. నూతన కార్యవర్గం ఎన్నుకున్న అనంతరం జిల్లా అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర కార్యవర్గం సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని, జిల్లాలో ఉన్న సమస్యలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపడతారని, తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మొదటి జనరల్ బాడీ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుని జిల్లా అధ్యక్షుడు రాజేష్ ప్రవేశపెట్టిన తీర్మానాలు గౌరవ అధ్యక్షులుగా టి అంకుబాబు, వైస్ ప్రెసిడెంట్ 4SK సర్పరాజ్ను ఎన్నుకుంటూ తీర్మానం చేయడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షుడు రాజేష్ జిల్లా ఎన్నికలకు సహకరించినటువంటి ప్రతి ఉద్యోగస్తులకి, జిల్లా ఎన్నికల అధికారి రామారావు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ ఆంజనేయులు, ఏఈలకు తమ ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సంఘ సభ్యులు తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల అధికారి రామారావు గారు, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు శ్రీనివాసరావు గారు, ఆంజనేయులు గారు, జిల్లా రాష్ట్ర అబ్జర్వర్గా వచ్చినట్టు ఖమ్మం జిల్లా రాజేష్ గారు, మరియు ఈరోజు నాతో పాటు ఎన్నిక కాబడిన కార్యవర్గ మిత్రులందరూ, ముఖ్యంగా ఈ జిల్లా పెద్ద కన్వీనర్, ఎలక్షన్ కన్వీనర్ అంకుబాబు గారికి, నాతో పాటు ఈ ఎన్నికల ప్రక్రియలో సాగిన అల్లూరు రవి గారికి, మీరా గారికి, శ్రీకాంత్ గారికి, విబికే ప్రసాద్ గారికి, సాధు గారికి, తోటకూర వెంకటేశ్వరరావు గారికి, రఘు గారికి, శ్రీనివాస్ గారికి, బాలకృష్ణ గారికి, సాయిబాబా గారికి, ఖమ్మం నుంచి వచ్చినటువంటి ప్రవీణ్ గారికి, సునందన్ గారికి, ప్రత్యేకించి మీరా గారికి, విబికే ప్రసాద్ గారికి, అందరికీ, శ్రావణి గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అధ్యక్ష పదవి అందించిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలతో పాటు ఈ అధ్యక్ష పదవికి నేను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరంతా సహాయ సహకారాలతో ముందుకెళ్తానని ఆశిస్తా ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని న్యూస్ అప్డేట్స్తో పాటు ప్రత్యేక వార్తా కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్. ఈటీవీ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you.